హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు గులాబ్ జామ్ను పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న టిప్స్ చెప్తానండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చేర్చేస్తాను చూడండి. ఎప్పుడు కూడా గులాబ్ జామ్ పిండిని కలిపేటప్పుడు గట్టిగా కలుపుతూ పిసక్కూడదనమాట. నెమ్మదిగా ఫింగర్స్తో మిక్స్ చేసేసుకొని మనం ఉండ ఎప్పుడు చుడతామో అప్పుడు మాత్రం నేను చూపించినట్టుగా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చుడితే మనం పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా పగులు రాకుండా ఉండ అనేది రెడీగా వస్తుంది. అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదండి. జస్ట్ వేసిన ఒక 2 నిమిషాలకే గులాబ్ జాములు వేసేసుకోవాలి. ఫుల్లుగా వేసేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను చూపించినట్టుగా ఈ విధంగా లైట్‌గా కలర్ రాగానే తీసేయకూడదండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం పాకంలో వేసిన వెంటనే వైట్ కలర్‌లో రాకుండా మంచి బ్రౌనీగా ఉంటాయన్నమాట. బయట కొన్నట్టుగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి అస్సలు పగలకుండా వచ్చాయి. పాకం కూడా లైట్‌గా హీట్‌గా ఉండాలి. అలాగే మనం ఫ్రై చేసినవి కూడా వెంటనే ఆ పాకంలో వేసేసుకొని ఒక 1 అవర్ అలా వదిలేస్తే జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెడీ.